హలో అండి. మీకు జుట్టురాలే సమస్య ఉందా? అలాగే మీ ఇమ్యూనిటీ కూడా లోగా ఉందా? నేచురల్ విటమిన్ సి బూస్టర్ అయిన ఉసిరికాయ పప్పు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా పప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 3-4 ఉసిరికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ముందుగా కుక్కర్లోకి పప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని పప్పు మొత్తం చక్కగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. తాలింపులోకి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపుని ఇలా చక్కగా వేయించుకొని మనం తయారు చేసుకున్న పప్పులోకి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఉసిరికాయ పప్పు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.